దుష్ట నారీమణులారా, దుర్మార్గమైన కార్యమునకు కార్యాచరణ చేసి ఏమీ ఎరుగని వాళ్లవలే సుఖంగా నిద్రిస్తున్నారా? దుర్గమ్మ తల్లి, నోర్మోయ్! నీకు నా పేరు ఉచ్చరించుటకు కూడా అర్హత లేదు. అమాయకురాలైన నా భక్తురాలు జ్యోతి మీద దొంగతనం మోపాలని చూస్తారా? నా త్రిశూలంతో మిమ్మల్ని శిక్షిస్తాను. చంపదమ్మా. తిరిగి ఏమైంది శ్రావ్య? అమ్మవారు వచ్చిందండి. త్రిశూలంతో నన్ను పొడవబోయారు. నాకు కూడా అదే దృశ్యం కనిపించింది శ్రావ్య. అంటే అంటే అమ్మవారు నిజంగానే వచ్చారా? వచ్చారు కాబట్టేగా కనిపించారు. ఇది నమ్మాలో వద్దో అర్థం కావడం లేదా ఆంటీ. నమ్మకపోతే త్రిశూలంతో పొడుస్తారు అమ్మవారు. అమ్మా, అది కూడా కరెక్టే. ఇప్పుడు ఏం చేద్దాం ఆంటీ? త్రిశూలంతో పొడిపించుకోకుండా ఏదో ఒకటి చేయాలి. చూద్దాం చూద్దాం. శ్రావ్య, తెల్లారిపోయింది శ్రావ్య. జ్యోతి, ఈ రోజుతో మా ఇంటి నుంచి రాజీవ్ జీవితం నుంచి నిన్ను తరిమెయ్యడానికి పగడ్బందీగా ప్లాన్ వేశాం. అమ్మవారి నగలు శ్రావ్య, నీలాంబరి దాచిపెట్టారు. నువ్వు మీ శారదమ్మ కలిసి దొంగతనం చేశారని నింద మోపి రాజీవ్ చేత కూడా నువ్వు తప్పు చేశావనిపించి ఇక్కడ్నుంచి మెడపట్టి నిన్ను బయటకు గెంటేస్తాం. ఈ 9 రోజులు క్రమం తప్పకుండా అమ్మవారికి పూజ చేస్తే దుర్గమ్మ కరుణించి నా కష్టాలు దూరం చేసి దొరబాబుని నాకు దగ్గర చేస్తుంది. అయ్యయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది, ఎంత దారుణం జరిగిపోయింది. నవరాత్రుల సమయంలో ఇంత అపచారం జరగడం ఏంటి తల్లి? మేమేం పాపం చేశామని మాకీ శిక్ష? ఏమైందత్తయ్య గారు? ఏమైందంటావేంటే? అటు చూడు. నిన్న అమ్మవారికి అలంకరించిన నగలు ఈ రోజు కనిపించడం లేదు. ఎవరో దొంగతనం చేశారు. నిన్న నుంచి బయట వాళ్ళెవ్వరూ ఇంట్లోకి రాలేదు. పని మనుషులు కూడా రాలేదు. అంతా మనమే. అయినా నగలు ఎలా పోయాయి? నగలు పోవడం ఏంటత్తయ్య గారు? సీసీ కెమెరాలో ఫుటేజ్ చూసారా? ఆల్రెడీ చెక్ చేశాను. ఆ టైంలో కరెంటు పోవడం వల్ల అది రికార్డ్ కాలేదు. నేను గదిలోకి వెళ్లి పడుకున్నాను. శ్రావ్య, నీలాంబరి కూడా వాళ్ళ గదుల్లో వెళ్లి పడుకున్నారు. ఇక్కడ నిద్రపోయింది నువ్వు రాజు మాత్రమే.
రాజీవ్కి దొంగతనం చేసే అవసరమే లేదు. అంటే అంటే ఏంటత్తయ్య గారు మీ ఉద్దేశం? ఆ నగలు నేను తీశాననా? ఆ మాట నేనెక్కడన్నానే? ఇక్కడ మేము లేము, దొరబాబు దొంగ కాదు అంటే మీరన్నది నన్నే కదా. నాకు అలాంటి బుద్ధి లేదు, రాదు కూడా. చావనైనా చేస్తాను కానీ దొంగతనం మాత్రం చేయను. మరి ఆ నగలెలా పోయాయి? మన ఇంటికి కొత్త మనిషి నీలంబరి వచ్చింది కదా. అమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా? తన నగలు తనే ఎందుకు దొంగతనం చేసుకుంటుంది? మరి శ్రావ్య కూడా ఉంది కదా అత్తయ్య గారు. ఏమైంది? అమ్మవారికి వేసిన నగలు ఎవరో ఎత్తుకుపోయారా? ఇదేమో మన శ్రావ్య మీద నింద వేస్తోంది. నేనేమి నింద వేయటం లేదు దొరబాబు. అత్తయ్య గారు నా గురించి అనుమానంతో మాట్లాడుతుంటే శ్రావ్యకు కూడా అవకాశం ఉంది కదా అన్నాను, అంతే. జ్యోతి, ఆ నగలు తీయమ్మా అక్కడి నుంచి, త్వరగా ఇవ్వు. జ్యోతి, ఈరోజు నీకు ఉద్వాసన తప్పదు. నా త్రిశూలంతో మిమ్మల్ని శిక్షిస్తాను. అబ్బా ఆంటీ, 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 నేనంటీ. మెంటల్ నీకు? అసలు నేను టెన్షన్ లో ఉంటే నువ్వు భుజాల మీద చేయేస్తావేంటే? అమ్మవారేమోనని అడలు చచ్చాను. ఆ భయంతో గుండె ఆగిపోతే ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఆ పిలిచేదేదో నోటితో పిలవచ్చు కదా. పిలిచాను ఆంటీ, పలకకపోయేసరికి చెయ్యేశాను. సర్లే, ఏంటో చెప్పు. అమ్మవారు మనకి కనిపించింది కలలోనా నిజంగానా? నాకు అదే తెలిసి చావక ఆలోచిస్తూ కూర్చున్నాను నేను. అబ్బా, మాట మాటకి చావు చావు అనకండి. నాకు అమ్మవారి త్రిశూలమే గుర్తొస్తుంది. ఆవిడ రూపం ఏంటి అలా ఉంది? తలుచుకుంటే గుండెల్లో వణుకు పడుతుంది. నేను ఫస్ట్ టైం అమ్మవారిని చూశాను. ఆహా, మేమిద్దరం ఏమైనా రోజు షాపింగ్ చేసుకుంటున్నాం అనుకున్నావా? నాకు ఫస్ట్ టైమే. సరేగానంటీ, నగలు మన దగ్గరే ఉన్నాయన్న విషయం బయట పెట్టాలా? సైలెంట్ గా ఉండి జ్యోతిని బయటకు వెళ్ళగొట్టాలా? అదే నాకు అర్థం కావట్లేదు శ్రావ్య. చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. ఇది ఇది భ్రమ నిజమా? ఏమో ఆంటీ, కాకపోతే జ్యోతి మీద దొంగ అని ముద్ర వేసి బయటకు గెంటేసే ఛాన్స్ అయితే మళ్ళీ మళ్ళీ రాదు. అలా అని ఊరికే ఉంటే మన గుండెలో త్రిశూలం దిగుతుందేమో. ఏంటంటే మీరు ఏదో ఒకటి తేల్చి చెప్పండి. డైలమాలో పడేయకండి ఇలా. సరే, నువ్వే చెప్పి ఏం చేద్దాం. జ్యోతిని దొంగని చేద్దాం అనిపిస్తోంది. ఏంటి? నువ్వు ఉండు.